చింతమడక గ్రామం అంటే చరిత్ర సృష్టించినటువంటి గ్రామం. చింతమడక చింతమడక ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మరి ఎక్కడ ఎవరు మాట్లాడక ముందు తెలంగాణ రాష్ట్రం అవసరం ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించాలి అని చెప్పి కంకణబద్దులై బయలుదేరి మొత్తం రాష్ట్రమంతా కూడా తిరిగి అందరినీ మేల్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకుపోయినారు. మరి ఆయన తనట్లా ముందడుగేసిండు కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అవునా కాదా? అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దానితోని దేశ చరిత్ర మారింది, మన రాష్ట్ర చరిత్ర మారింది. మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే, పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎవరికైనా కూడా సొంత ఊరిలో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది. నేను 7, 8, 9, 10 తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది. దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం. మీరు ఏదైతే మన చింతమడక ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడక ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ప్రతి పల్లెలో కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగిన అంటే నాకు ఈ చింతమడక ఇచ్చిన ధైర్యమే తప్పితే ఇంకొకటి కాదు. అందుకనే చింతమడక ప్రజలందరికీ మళ్ళొకసారి శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ. ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంతా అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇదే ఒరవడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడేటోళ్ళం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు 100 ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలామంది ఇక్కడ, చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన.
మీరు మచ్చబెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిండ్రు అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది, మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిడిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి చిన్నప్పటి నుంచి ఆటపాట నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని నేర్పినటువంటి మా ఊర్లో మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆడబిడ్డలందరూ వెయిట్ చేస్తున్నారు బతుకమ్మ ఆడుకోవడానికి. డిస్టర్బ్ చేయకుండా మగపిల్లలందరూ బయటికి పోతే డీజే పెడితే మేమందరం కొంచెం సేపు ఆడుకుంటాం ఆనందంగా. ఎందుకంటే బతుకమ్మ అంటేనే ఆట, బతుకమ్మ అంటేనే పాట కాబట్టి ఈ ఆట పాటలో మరి మునిగి తేలడానికి వచ్చిన నాకు కొంత మా మగపిల్లలంతా సహకరించి గ్రౌండ్ వదిలిపెట్టి పోవాలి. డీజే పెడితే ఖచ్చితంగా అందరం ఆడుకుంటాం. అంజి పాట పాడతారా? జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ కోసం తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం అనేది కూడా మీకు అందరూ కూడా తెలుసు. ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి తెలంగాణ మన చింతమడక పులిబిడ్డ. మరి మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఇవ్వందాక మేము చెప్పే మీకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల కవితక్క గారు ఇవ్వందాక చెప్పడం జరిగింది. కాబట్టి మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి. అందరితో నేను వచ్చి బతుకమ్మ ఆడతా అని చెప్పినటువంటి సందర్భము ఈ రోజు మనకు కళ్ళ నిండుగా రైట్. ఇక అటు సిద్దిపేట జిల్లా చింతమడకలో అటు కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ చింతమడకలో పుట్టిన ఆ బిడ్డగా చెప్తున్నారు. చింతమడకలో పుట్టిన కేసీఆర్కి సంబంధించి కూడా కొంతమంది మచ్చ తెచ్చే విధంగా కూడా కావాలని కొన్ని కుట్రలు పన్నుతున్నారని చెప్పి కూడా కవిత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎవరు అడ్డుకున్నా చింతమడకకు నేను మళ్ళీ వస్తానంటూ కూడా కవిత వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమైన క్రమంలో ఇప్పుడు సిద్దిపేట జిల్లా చింతమడకలో అటు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఆ బతుకమ్మ సంబరాల్లో ఆవిడ పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ. 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా
మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ. 2004లో కేసీఆర్ గారు ఉద్యమ రైట్. ఇక ఈ చింతమడక గడ్డ అటు చిరుతపులిని కన్నగడ్డ, కేసీఆర్ని కన్నగడ్డ. అటువంటి చింతమడకకి ఎవరు అడ్డంకులు సృష్టించినా నేను మళ్ళీ మళ్ళీ వస్తానంటూ కూడా అటు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం తను ఎంతో బాధలో ఉన్నట్లు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు, కుటుంబానికి దూరంగా ఉన్నట్లు కూడా కవిత ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటువంటి సమయంలో తన ఏదైతే చింతమడక ప్రజలు తనని ఆదరించి బతుకమ్మ సంబరాల్లో భాగంగా తనని చింతమడకి రావాలని ఆహ్వానించారు. అటువంటి వారిని నేను ఎప్పుడూ మర్చిపోను అంటూ కూడా కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ అంటేనే ఆటపాట కాబట్టి అక్కడున్న వాళ్ళందరూ కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆడి పాడి ఇది చేయాలని చెప్పి కూడా కల్వకుంట్ల కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో ప్రస్తుతం బతుకమ్మ సంబరాల్లో కల్వకుంట్ల కవిత పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. ఇక అటు అక్కడ చింతమడకలో కేసీఆర్ని చంద్రమ్మని పిలుస్తారని, అటువంటి చంద్రుడు లాంటి కేసీఆర్కి మచ్చ తెచ్చే ప్రయత్నం, మచ్చ తెచ్చే ఇది కొంతమంది చేస్తున్నారని చెప్పి కూడా కవిత ఆరోపణలు గుప్పించారు. ఒరబడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే ఒరబడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే వాటికి చింతమడక నా జన్మభూమి, మా అమ్మగారిల్లు, ఇదే రేపు కర్మభూమి అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడున్న ప్రజలందరూ కూడా తనని ఆదరించాలి అని చెప్పి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించడం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా కుటుంబంతో నన్ను విడగొట్టే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చింతమడక ప్రజలు నన్ను ఆదరించారని చెప్పి కూడా ఆవిడ అన్నారు. అలాగే చింతమడక ఎవరు జాగీరు కాదు, ఎవరు అడ్డుకోవాలని చూసినా నేను మళ్ళీ మళ్ళీ వస్తాను, ఇది నా తల్లిగారి ఊరు, తల్లిగారి ఇల్లు అంటూ కూడా, అమ్మగారి ఇల్లు అంటూ కూడా కవిత వ్యాఖ్యలు గుప్పించారు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ. 2000 రైట్. కవిత అటు బతుకమ్మ సంబరాల్లో చింతమడకలో పాల్గొన్న తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. చింతమడక రావాలంటే కొన్ని ఆంక్షలు పెట్టారు, ఇది ఎవరి జాకిరు కాదు, నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. రైట్ దుర్గారెడ్డి, ఆ సంబరాల్లో పాల్గొన్న కవిత చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? అంటే కొంతమంది ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఎవరైనా టార్గెట్ చేసి కవిత వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎవరనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో మాత్రమే తెలంగాణ జాగృతి కవిత ఈ రోజు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మాత్రమే సెన్సేషనల్ కామెంట్ చేసింది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కు చంద్రులని సంబోధిస్తారు. గ్రామానికి వచ్చిన
చిత్తపిల్లి లాంటి అంటే దాదాపు కేసీఆర్ కి మాయను మద్దతు ఇచ్చారు. అలాంటి వ్యక్తులను నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అలాంటి వ్యక్తికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ రాని రాదనుకున్న ఆ తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద మద్దతు చేసిన వ్యక్తి లేదు, విడిచిపెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా సిద్దిపేటకు రావద్దని కొన్ని ఆంక్షలు విధించారు. మీపై గ్రామంలో కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు కనుక ఖచ్చితంగా వారిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. రాజకీయంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇక్కడ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను, మరీ కూడా వస్తాను. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన వారు కావచ్చు, లేకుంటే కేసీఆర్ మీద అపవాదాలు వేశారు. తర్వాత పార్టీలో దాదాపు టీఆర్ఎస్ పార్టీలో కూడా తొమ్మిదిలో ఆమెను బయట పంపించాలని చెప్పి కూడా భావోద్వేగ గురైగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే దాదాపు ఇక్కడ దళిత పరిణామాలు చూసినట్లయితే తెలంగాణ జాగృతి కవిత ఎప్పుడైతే కొంత అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రముఖుల మీద అదే ఆర్ కామెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఆ పార్టీ నుండి ఆ తర్వాత సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మొదటిసారిగా సిద్దిపేట జిల్లా అంటే సిద్దిపేట జిల్లా కేసీఆర్ ఆ పుట్టి తిరిగిన గ్రామానికి వచ్చి ఆ మహిళ గ్రామస్తులు కలిసి రోజు మొత్తం ఆ 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అందరితో కలిసి బతుకమ్మ పేర్చి ఆడిన తర్వాత ఆ స్కూల్ గ్రౌండ్ లో మాత్రం ఈ విధంగా సంబోధించడం రాజకీయ ఒక సెన్సేషన్ గా మారిందని చెప్పవచ్చు. దీంతో పాటు మనం చూస్తే ఎప్పుడైతే సిద్దిపేటలో ఇక్కడి నుంచి అంటే దాదాపు 2004 తర్వాత సిద్దిపేటకు వచ్చిన వారు అంటే దాదాపు ఇక్కడికి వచ్చిన వారు ఏ విధంగా వివరిస్తున్నారు, ఏం జరుగుతుంది, ఆ ఖచ్చితంగా మమ్మల్ని పొందలేక బయట పంపించారు. తల్లిని ఆ తర్వాత తండ్రిని మళ్ళీ దూరం పెట్టి ప్రయత్నిస్తారు. భావోద్వేగ గురై మాత్రమే సెన్సిటివ్ చేశారు. వీటిని రాజకీయ పరంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా సిద్దిపేట చింతమడకకు పదే వస్తారు, మనం ఎదురొద్దుకుంటారు. చూస్తున్న వ్యక్తి కూడా కవిత కామెంట్ చేసిన విషయాన్ని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు దుర్మారం చేసిందని చెప్పవచ్చు. రైట్ దుర్గారెడ్డి, కేజీఎఫ్ లాగా అటు చింతమడకలో కొంతమంది అక్కడికి రావాలంటే ఆంక్షలు పెడుతున్నారు. ఆంక్షలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి అంటున్నారు. ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి అనుకోవచ్చు? అసలు ఆంక్షలు ఎవరు పెడుతున్నారని కవిత వ్యాఖ్యానిస్తున్నారు. అంటే వాస్తవానికి చూసినట్లయితే సిద్దిపేట నుండి తన బావ హరీష్ రావు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే సాగుతున్నారు. కానీ అతని మీద చేసిన కామెంట్స్ గౌరవలేక తాను ఇక్కడికి రావడానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేశారు. కొందరు ఏ విధంగా అంటే సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే ఏ రకం కావచ్చు కొంత కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా తట్టుకున్న ప్రయత్నం చేశారు, లేకుంటే అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అందరికీ కూడా నేను విడిచిపెట్టాను. నిజంగానే ఆ రోజు 2004 తర్వాత సిద్దిపేటను తన తండ్రి చంద్రశేఖరరావు రాజీనామా చేసి ఆ ఉప ఎన్నికల్లో ఆ తర్వాత 4 పోస్ట్ చేసిన హరీష్ రావుకి ప్రాధాన్యత ఇచ్చారు కనుక ఆ విధంగా కొనసాగింది. ఇప్పుడు మాత్రమే కుటుంబంలోనే పిచ్చిపెట్టే ప్రయత్నం జరుగుతుంది కనుక నేను బయటకు వచ్చాను. నా తండ్రి చంద్రశేఖరరావు, నా తల్లి శోభమ్మ నుంచి నన్ను వివరించారు. నేను తల్లి అమ్మగారి ఊరిని తెచ్చి పెరిగిన ఊరు కనుక ఇక్కడికి వచ్చి నా బాగా నా సమస్యను మీతో పంచుకుంటున్నానని చెప్పి కూడా ఆమె గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఆ సంబరాల్లో మాత్రం భావోద్వేగం గురైతే వచ్చి ఆర్ట్ కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా హరీష్ రావు అడ్డుకుంటున్నాడని చెప్పి పేరు చెప్పకనే అంటే హరీష్ రావు పేరు చెప్పకనే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా చేస్తున్నారు. మీరంతా కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలి, మీరంతా కూడా తెలంగాణ రాష్ట్రం పైన రాష్ట్రం ఏం సాధిస్తున్నారు, ఆ సాధిస్తున్న రాష్ట్రం ఏం చేయాలని ఒక నిర్ణయానికి వస్తున్నారు కనుక ఇలాంటి వ్యక్తుల మాత్రం ఇలాంటి వార్తలు కానీ నేను కఠినంగా వివరించలేదు, కఠినంగా మామూలుగా వివరించాలంటే వీరన్నింటి కూడా చంద్రశేఖరరావు చంద్రుడు అని పిలిచే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు మాయను మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను మాట్లాడిన సందర్భంలో తన పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నారండి. అదే చర్యలు ఆ తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కనుక వీటన్నింటినీ కూడా పురస్కారం పెట్టుకున్నా పెట్టకపోయినా నేను మాత్రమే సిద్దిపేట గడ్డగా ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం ఆ ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం చేస్తాను. చింతమడకకు పదే ఇస్తాను. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని చెప్పి రాజకీయ సెన్సేషనల్ కామెంట్స్ మాత్రమే ఆ జాగృతి తెలంగాణ పైన మాట్లాడడం జరిగింది. రాధిక. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, ఇక చింతమడకలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అటు కల్వకుంట్ల కవిత కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా మనకు చూస్తున్నాం. చింతమడకని కేజీఎఫ్ లాగా ఆంక్షలు పెట్టారని అక్కడికి ఎవరైనా రావాలంటే ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చింతమడకకు నేను మళ్ళీ వస్తా, ఇది ఎవరి జాగీరు కాదు అంటూ కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం తాను ఎంతో బాధలో ఉన్నానని, ఎంతో క్లిష్ట సమయంలో ఉన్నానని, కుటుంబానికి దూరంగా ఉన్నానని, అటువంటి సమయంలో ఈ చింతమడక ప్రజలు తనని
ఇది చేశారు అని చెప్పి కూడా భావోద్వేగానికి గురవుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు కవిత. అటువంటి సమయంలో అంటే దుఃఖంలో ఉన్న సమయంలో చింతమడక ప్రజలు తనని ఆదరించి చింతమడకి రావాలి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని ఆహ్వానించినందుకు గాను భావోద్వేగానికి గురవుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు కవిత. ఇక అదే విధంగా కేసీఆర్కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చింతమడకలో కేసీఆర్ని చంద్రం అని పిలుస్తారు అని చంద్రం సార్ అంటారని కూడా కవిత అన్నారు. అటువంటి చంద్రుడు లాంటి కేసీఆర్ పైన మచ్చ తెచ్చే విధంగా కొంతమంది కొన్ని ఇది చేస్తున్నారు, కొన్ని కుట్రలు చేస్తున్నారని చెప్పి కూడా కవిత ఆరోపిస్తున్నారు. అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది. మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైట్. ఇక పెళ్ళయి అప్పగింతల సమయంలోనే ఎవరికైనా బాధ ఉంటుంది, కుటుంబాన్ని వదిలి వెళ్ళే సమయం కాబట్టి. కానీ ఇప్పుడు నన్ను నా కుటుంబంతో దూరం చేసిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి కూడా కవిత వ్యాఖ్యానిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ భరతం పడతానంటూ కూడా కవిత కొంత భావోద్వేగానికి గురవుతూ చింతమడకలో కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది ఎవరి జాగీరో కాదు, ఎవరైనా అడ్డంకులు సృష్టించాలని చూస్తే కూడా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తానంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. అటువంటి క్లిష్ట సమయంలో, దుఃఖ సమయంలో, కుటుంబానికి దూరంగా ఉంటున్న సమయంలో, ఈ సంవత్సరం ఎంతో బాధలో ఉన్నాను. అటువంటి సమయంలో చింతమడక ప్రజలు నన్ను ఆదరించారు, ఇక్కడికి రావాలని నన్ను పిలిచారు. ఇది మా అమ్మగారి ఇల్లు. ఆ చింతమడక ఏదైతే ఉందో ఇది నా జన్మభూమి, ఇదే రేపు కర్మభూమి అయ్యే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా చింతమడక ప్రజలు తనని ఆదరించాలి అని చెప్పి కూడా కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురవుతూ వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది. మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ